ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో విజయనగరంలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాన్ని గుణపాఠంగా తీసుకొని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఓడిపోయిన చోటే విజయ పతాకం ఎగురవేసేందుకు తెలుగుదేశం ఎలాంటి ఎత్తులు వేస్తోంది? ప్రత్యర్థిని చిత్తు చేసేందుకు ఏ బలాలను ప్రయోగిస్తోంది? టీడీపీ కంచుకోటకు ఏ వారసత్వాన్ని అందించబోతోంది? అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే సైకిల్ అభ్యర్థులు ఎవరు? పసుపు జెండాకు పట్టాభిషేకం చేసిన ప్రాంతాల్లో విజయనగరం అగ్రస్థానంలో నిలుస్తుంది. సైకిల్ గుర్తుని జనం గుండెల్లో నిలపడానికి తమదైన ముద్రను వేసింది విజయనగరం రాజా కుటుంబం. కేంద్ర మంత్రిగా సేవలందించిన పూసపాటి అశోక్ గజపతిరాజు, ఆయన సోదరుడు పూసపాటి ఆనంద గజపతిరాజు పార్టీ ఆవిర్భావం నుంచి పసుపు జెండాతోనే పయనం సాగిస్తున్నారు. గత ఎన్నికల్లో విజయనగరం లోక్సభ స్థానానికి అశోక్ గజపతిరాజు, అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన కుమార్తె అదితి గజపతిరాజు పోటీ చేశారు. కానీ వైసీపీ అధినేత జగన్ ఒక్క ఛాన్స్ నినాదంతో ఓటమి తప్పలేదు. వచ్చే ఎన్నికలు ప్రధాన పార్టీలకు పెను సవాల్గా మారనున్నాయి. ఈ దశలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే అంశంపై ఎవరికి వారుగా అంచనాలు వేస్తున్నారు. పార్టీలైతే వడపోత కార్యక్రమాన్ని పూర్తి చేసేశాయి. విజయనగరం అసెంబ్లీ స్థానానికి వైసీపీ నుంచి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పోటీ చేస్తారు అని ఆ పార్టీ వర్గాలు పక్కాగా చెబుతున్నాయి. టీడీపీ నుంచి విజయనగరం అసెంబ్లీకి అశోక్ గజపతిరాజు పోటీ చేస్తారా, లేక ఆయన కుమార్తె అదితి గజపతిరాజు బరిలో దిగుతారా అని ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. అయితే కుమార్తెనే పోటీకి నిలపాలని అశోక్ గజపతిరాజు అంతరంగికులు చెబుతున్నారు. తండ్రి వరకు ఎందుకు, తానే పోటీ చేసి టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తాను అంటూ పంతం పూనారు అదితి. సైకాలజీలో మాస్టర్ డిగ్రీ పొందిన అదితి గజపతిరాజుకి పార్టీ శ్రేణులను ముందుకు నడపటంలో సవ్యసాక్షిగా పేరుంది. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారు అని, ఈ విషయంలో పార్టీ అధిష్టానం సుముఖంగా ఉందని అశోక్ బంగ్లా వర్గాలు భావిస్తున్నాయి. అందరి అంచనాలకు తగ్గట్టుగానే నియోజకవర్గం ఇన్ఛార్జిగా అదితి ఈ మధ్య కాలంలో మరింత దూకుడు పెంచారు. పార్టీలో ఎవరెవరు ఏంటి అనే అంశంపై అవగాహన పెంచుకున్నారు. తన తండ్రి అశోక్ గజపతిరాజునే రాజకీయ గురువుగా భావిస్తూ ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా పావులు కదుపుతున్నారు. 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ పేరుతో వైసీపీ అధినేత జగన్ ఊరు వాడ కలియ తిరిగినా విజయనగరంలో ఎక్కువ మెజారిటీ సాధించలేకపోయారు. అదితి నాయకత్వంలో ఈసారి సైకిల్ సవారీ చేస్తుందని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. ప్రజల ఆశీర్వాదం కోసం నియోజకవర్గం అంతా పర్యటిస్తున్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు గ్రామీణ మండలాల్లో వడివడిగా అడుగులు వేస్తూ జనంతో మమేకమవుతున్నారు. వైసీపీ అక్రమాలు, కబ్జాల ఆరోపణలు, నియంతృత్వ ధోరణులతో విసిగిపోయిన జనం పసుపు జెండా పంచన చేరుతున్నారు అని చెబుతున్నారు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని టీడీపీకి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. సైకిల్ వేగం పెంచటంలో రెండు పార్టీల నేతలు మంచి దూకుడు ప్రదర్శిస్తున్నారు. వైసీపీ బాధిత వర్గాలే ఫ్యాన్ రెక్కలు విరిచేయడానికి సిద్ధంగా ఉన్నాయని మిత్రపక్షాలు చెబుతున్నాయి. తెలుగుదేశం గెలిస్తే ప్రజలకు జరిగే మేలును జనంలోకి తీసుకువెళుతున్నారు. వైసీపీకి అధికారం ఇస్తే ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అంటూ మండిపడుతున్నారు. అదితి రాజావారి ఇంటి ఆడపడుచు, పైగా విలువలకు కొలమానంగా నిలిచే అశోక్ గజపతిరాజు కూతురు. తండ్రి అడుగుజాడల్లో ఆమె పయనించటం తమకు కలిసొచ్చే అంశమని తెలుగుదేశం శ్రేణులు భావిస్తున్నాయి. అవినీతి, అక్రమాలు, బెదిరింపులు తెలియని కుటుంబం కావటం అదితికి అదనపు అర్హతగా కనిపిస్తోంది. ఎన్నికల కోసం తటస్థులు సైతం ఎదురు చూస్తున్నారు అంటే సైకిల్ పార్టీకి తిరుగే లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.